హలో ఎవ్రీవన్. ఎంతమంది కాక్రోచెస్ తో బాధపడుతున్నారు? మేమైతే బాగా సఫర్ అవుతున్నాం ఈ కాక్రోచుల వల్ల. యాక్చువల్లీ ఏంటంటే మేము ముంబై వచ్చి 2 మంత్స్ అవుతుంది. మేము చాలా వరకు ఈ కాక్రోచెస్ కోసం వాడాము. దేని వల్ల తగ్గట్లేదు. హీట్ జెల్ వాడాము, రోచి జెల్ కూడా వాడాము. చేసి అప్పుడు మొత్తం కొట్టాం. ఇక ఎక్కడికక్కడ మళ్ళీ తిరుగుతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేవి అస్సలు అయితే అర్థం కాలేదు. ఇక మా స్ట్రగుల్స్ అయితే చూసేయండి. జెల్స్ అయితే వాడాం కదా, ఏం ప్రయోజనం లేదు. ఇంకా హిట్కి అయితే దిగేసాము. హిట్ వలన అయితే చాలా వరకు చనిపోయేవి, ఇంకా ఏమీ లేవని అయితే మేము ఫిక్స్ అయిపోయాను. ఇంకా అందుకే మరుసటి రోజు ఫ్రెష్గా మంచిగా సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసేసి దాని తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో కూడా మొత్తం డబల్ క్లీనింగ్ అయిపోయింది. నాకైతే చాలా వరకు క్లీన్ చేసేసాను ఇంకా. కానీ చూడండి మరుసటి రోజు మళ్ళీ స్టార్ట్. అయ్యో మళ్ళీ మొదలు అన్నట్టు వచ్చింది నా పరిస్థితి. ఇంకొకటి తీసుకున్నారు, అది ఇది ఎలా పనిచేసింది అనేది పార్ట్ 2లో చూద్దాము. అసలు ఇది ఏంటి అనేది దీన్ని నెక్స్ట్ వీడియో చేస్తాము. అంటిల్ వెయిట్ ఫర్ దట్ వీడియో. బై బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఈ కొత్త జెల్తో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసేసాము. అసలు రిజల్ట్ ఎలా వచ్చిందని తెలుసుకోవాలని అంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సింది.